హాయ్ అండి. ఈరోజు ఇంకొక కొత్త ఇంటినైతే చూసేద్దాము. ఇదంతా మెయిన్ గేటు. లోపలికైతే వెళ్దాము. గ్రానైట్ వర్క్ అయితే బాగుంది నీట్గా. ఇదంతా పార్కింగ్ ఏరియా. మీరైతే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నేను ఈ ఇంటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఈ ఇంటి కాస్ట్ ఎంత, ఈ ఇల్లు ఏ ఫేసింగ్లో ఉంది, అవన్నీ అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇదంతా చక్కగా పార్కింగ్ ఏరియా ఎంత నీట్గా ఉందో చూడండి, పెద్దగా ఉంది. ఇది మెయిన్ డోరు, ఇది గ్రౌండ్ ఫ్లోరు. ఈ ఇల్లు వెస్ట్ ఫేసింగ్, పడమర ఫేసింగ్ అండి. ఈ ఇల్లు అయితే వెస్ట్ ఫేసింగు. ఇదంతా హాలు గ్రౌండ్ ఫ్లోర్లో. ఇక్కడ టీవీకి సెట్టింగ్ అయితే ఇచ్చారు. ఇలా టీవీ సెట్ అయితే బాగుంది డిజైన్ అయితే. ఈ హాల్లో మంచి కలర్స్ అయితే వేశారు. కలర్ఫుల్గా ఉంది ఇల్లు అయితే చూడగానే. ఇక్కడ మనకి ఇండియన్ కుండీ అయితే ఇచ్చారు బాత్రూంలో. టైల్స్, ఈ వర్క్ అంతా బాగుంది. టైల్స్ అయితే మంచిగా ఉన్నాయి బాత్రూంలో. ఇక్కడ ఇదంతా బెడ్రూమ్లో కబోర్డ్ వర్క్ అయితే చేయించారు. ఫాల్ సీలింగ్ డిజైను, కలర్స్ ఇవన్నీ బాగున్నాయి. డ్రెస్సింగ్ టేబుల్ కూడా మనకి ముందుగానే అరేంజ్ చేసి పెట్టేశారు. ఇక్కడ మన కిటికీలకైతే దోమలు రాకుండా మెస్ డోర్స్ అయితే ఇచ్చేశారు. మనం మళ్ళీ ఇంకా ఏం వర్క్ చేయించుకోకుండా అన్నీ అరేంజ్ చేసి పెట్టేశారు. ఇక్కడ చక్కగా ఉందండి డిజైన్ అయితే. ఈ వాల్కి అయితే ఇలా చక్కగా పెయింటింగ్ అయితే వేశారు. ఈ ఫాల్ సీలింగ్ కానీ కబోర్డ్ వర్క్ ఇవన్నీ బాగున్నాయండి. బెడ్రూమ్లోనైతే చక్కగా కలర్ఫుల్గా ఉంది. మార్బుల్ వర్క్ ఇదంతా బాగుంది నీట్గా. మీకు ఎవరికన్నా ఈ ఇల్లు తీసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే మెయిల్ అన్నా చేయండి, లేకపోతే కామెంట్ అన్నా పెట్టండి. నేనైతే మీకు ఆన్సర్ అయితే చెప్తాను. నేను ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. మీరైతే కామెంట్ అన్నా పెట్టండి, లేకపోతే మెయిల్ అయినా చేయండి. నేనైతే నా మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ చూడండి ఇలా కలర్స్తోనైతే ఇచ్చారు. ఇక్కడ దేవుడు రూమ్కి అయితే గ్లాస్తోనైతే డోర్ అయితే పెట్టారు. ఈ డోర్ మీద కూడా ఈ గ్లాస్ మీద చక్కగా డిజైన్ అయితే ఉంది. ఇదంతా మార్బుల్తోనైతే ఇచ్చారు మనకి. దేవుడు రూమ్ అయితే పూజా రూము. ఇక్కడ పక్కకే కిచెన్ అయితే ఉంది. కిచెన్లో నుంచి మనకి ఇలా బయటికి వెళ్ళొచ్చు. అంటే ఈస్ట్ డోర్ కూడా ఉంది. ఈస్ట్ ఉంది, ఇంకా మనకి నార్త్ సైడ్ కూడా డోర్ ఉంది. ఇదంతా ఓపెన్ కిచెను. ఇలా కిచెన్లో కూడా కబోర్డ్ వర్క్ ఇదంతా చక్కగా నీట్గా అయితే ఉంది. ఈ గ్రానైట్ కబోర్డ్ వర్క్ చాలా బాగుందండి. చూడగానే నచ్చుతుంది ఇల్లు అయితే. కలర్ఫుల్గా ఉంది. టైల్స్ కానీ చాలా బాగుంది. కలర్స్ అయితే ఇలా బయటికి డోర్ అయితే ఉంది. ఇక్కడ సంపు, వాటర్, బోరు అవన్నీ అయితే కింద ఉన్నాయి. ఇప్పుడైతే ఇలా పైకి అయితే వెళ్దాము ఫస్ట్ ఫ్లోర్కి. ఇక్కడైతే వెంటిలేషన్కి పెద్ద మిర్రర్ అయితే ఇచ్చారు. ఈ స్టెప్స్ కూడా చక్కగా కంఫర్ట్గా అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు. ఇక్కడ కూడా మిర్రర్తోనైతే వెంటిలేషన్కి. గ్రానైట్ వర్క్ ఇదంతా చక్కగా నీట్గా అయితే ఉంది. ఇక్కడ గ్రిల్స్తోనైతే డోర్ అయితే ఇచ్చారు. డైరెక్ట్ ఒకటేసారి ఎవరైనా వచ్చినప్పుడు లోపలికి వచ్చేసేయకుండా ఇక్కడ లోపలికి రాకుండా మంచిగా గ్రిల్స్తోనైతే ఇక్కడ డోర్ అయితే ఇచ్చారు. ఇదంతా బాల్కనీ బయట. ఇది ఫస్ట్ ఫ్లోరు. ఇది మెయిన్ డోరు. ఇక్కడంతా డిజైన్తోనైతే ఇచ్చారు మెయిన్ డోర్కి అయితే. పైన ఫాల్ సీలింగ్ ఇదంతా బాగుందండి వర్క్ అయితే. ఈ ఇల్లు హయత్ నగర్ కుంట్లూరులోనైతే ఉంది. ఇది హౌస్ ఫర్ సేల్కి ఉందండి. ఇక్కడ ఇది చూడండి మార్బుల్ వర్క్తోనైతే బాగుంది. ఇదంతా హాలు. ఇక్కడ సెల్ఫ్ పెట్టేసి మిర్రర్ అయితే పెట్టేశారు. ఇక్కడ గ్లాస్ డోర్ అయితే ఇచ్చేశారు, డస్ట్ అట్లా ఏం పడకుండా. ఇక్కడైతే చక్కగా డిజైన్ అయితే ఇచ్చారు. ఈ వాల్కి అయితే మంచిగా పెయింటింగ్ అయితే వేశారు. ఇది ఫాల్ సీలింగ్ కలర్స్ డిజైన్ అయితే బాగుంది. ఇక్కడ కూడా చక్కగా డిజైన్ అయితే ఇచ్చారు మనకి వుడ్తోని. ఇదంతా ఇది కూడా హాలేనండి. ఇదంతా ఇక్కడ టీవీ సెట్టింగ్కి అయితే చక్కగా ఉంది. కలర్స్ బాగున్నాయి. ఈ డిజైన్ కూడా బాగుంది టీవీ సెట్టింగ్కి అయితే. ఈ టీవీ సెట్టింగ్ పక్కకే మనకి ఇలా పెద్ద విండో అయితే ఉంది. ఇంకా డోర్ కూడా ఉంది. ఇది నార్త్ సైడ్ డోరు.
వెంటిలేషన్ అయితే బాగుందండి ఇంటికైతే. విండోస్ చాలా ఉన్నాయి, చక్కగా మనకి 2 సైడ్లు అయితే డోర్ కూడా పెట్టారు. కింద అలానే పెట్టారు, పైన కూడా అలానే పెట్టారు. 2 వైపులా డోర్స్ ఇచ్చారు, నార్త్ ఈస్ట్. ఇదంతా హాలే. ఇక్కడంతా మిర్రరు డిజైన్తోని, ఇంకా కబోర్డ్ వర్క్ ఇవన్నీ అయితే చక్కగా చేయించారు. మళ్ళీ మనం వచ్చి మళ్ళీ వేరే వర్కులు చేయించుకోకుండా అన్నీ ముందుగానే చక్కగా అరేంజ్ చేసి అయితే పెట్టేశారు. మళ్ళీ మనం ఏమన్నా వర్క్ చేయించాలన్నా కానీ అంత డబల్ వర్క్ అయిపోతుంది. అందుకే చక్కగా నీట్గా అయితే ముందే నీట్గా చేయించేశారు, ఎక్కడా మనం వర్క్ చేయించుకోకుండా. ఇదంతా కిచెను. ఇక్కడ మనకి పూజ రూమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా అంతే, పూజ రూమ్కి అయితే ఇలా గ్లాస్తోనైతే డోర్ అయితే ఇచ్చారు. లోపలంతా మార్బుల్తోనైతే మనకి ఇలా అయితే ఇచ్చారు. బాగుందండి ఇల్లు అయితే. ఇదంతా ఓపెన్ కిచెను. కిచెన్లో కూడా ఇలా మెస్ డోర్స్ అయితే పెట్టారు దోమలు రాకుండా. ఇక్కడంతా ఇది చూడండి, చక్కగా కబోర్డ్ వర్క్ అయితే కలర్ఫుల్గా ఉంది. వుడ్తోని ఇంకా మిర్రర్తోనైతే చేయించారు. ఈ ఇల్లు అయితే ఈ డాంబర్ రోడ్డుకి పక్కనే ఉందండి. ఈ ఇంటికైతే డాంబర్ రోడ్డు చాలా దగ్గరలో ఉంటుంది, రోడ్డు పక్కకే ఉంది ఈ ఇల్లు అయితే. ఈ ఇల్లు మనకి 1,39,00,000 అయితే చెప్పారండి. కూర్చొని మాట్లాడితే తగ్గిస్తామని చెప్పారు. ఇదంతా వాష్ ఏరియా. ఇక్కడంతా వాష్ ఏరియా అయితే ఇచ్చారు. కంఫర్ట్గా ఉందండి వాష్ ఏరియా అయితే. మనకి బాసనలు దొంకోవాలన్నా, కూర్చొని బట్టలు ఏమన్నా ఎక్కువ ఉన్నప్పుడు పిండుకోవాలన్నా కానీ చక్కగా కూర్చొని అయితే చేసుకోవచ్చు వర్క్ అయితే బయట. ఇక్కడ కలర్స్తోనైతే చూడండి చక్కగా ఇచ్చారు డిజైన్స్ అయితే. ఇది బెడ్రూము. ఈ బెడ్రూమ్లో నుంచి ఇలా మనం బయటికి వెళ్తే కూడా వెస్ట్ సైడ్ అయితే మనకి డోర్ అయితే ఇచ్చారు. ఈ బెడ్రూమ్లో నుంచి, ఈ ఇల్లు వెస్ట్ ఫేసింగ్ కదా, అందుకే ఇలా ఈ బెడ్రూమ్లో నుంచి బయటికి వెళ్తే మనకి వెస్ట్ సైడ్ అయితే రోడ్డు ఉంటుంది. అదైతే చక్కగా చూడొచ్చు మనము. బాల్కనీలో కూర్చొని అయితే పైన కూర్చొని మంచిగా వ్యూ అయితే చూడొచ్చు. ఇదంతా కబోర్డ్ వర్క్, నీట్గా ఉందండి కబోర్డ్ వర్క్ అయితే. మీకు ఎవరికన్నా నచ్చితే మాత్రం నాది ఈమెయిల్ డిస్క్రిప్షన్లోనైతే ఇస్తాను, నా మెయిల్ ఐడి అయితే. మీరు ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం మెయిల్కి అయితే మెయిల్ అయితే చెయ్యండి, లేకపోతే కామెంట్ అన్నా పెట్టండి. నేనైతే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇదంతా బాత్రూము. పైన కూడా మనకి ఇండియన్ కుండియే ఇచ్చారు. ఇది బెడ్రూము. ఇది ఫాల్ సీలింగ్ చూడండి, డిజైన్ బాగుంది. కింద అయితే సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు, పైన అయితే డబల్ బెడ్రూమ్ ఇచ్చారు. ఇది 150 స్క్వేర్ యార్డ్స్ అండి, 150 గజాలు. కాస్ట్ వచ్చి మనకి 1,39,00,000 అయితే చెప్పారు. కూర్చొని మాట్లాడితే ఇంట్రెస్ట్ ఉంది అని తీసుకోవాలి అనుకుంటే మాత్రం కూర్చొని మాట్లాడదాము అని చెప్పారు. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మెయిల్ అయితే చేయండి, లేకపోతే కామెంట్ అన్నా పెట్టండి. కూర్చొని మాట్లాడితే మాత్రం ఇంకా తగ్గించిస్తారు మీకైతే. ఇల్లు అయితే వెస్ట్ ఫేసింగ్ హయత్ నగర్లో ఉందండి, కుంట్లూరు, హైదరాబాదు. ఇదైతే చూడగానే బాగుందండి ఇల్లు అయితే. చక్కగా కలర్స్తోని మనకి వాస్తుపరంగా అన్నిటికైతే బాగుంది ఇల్లు అయితే. అంతేనండి, ఇంకొక కొత్త వీడియోతోనైతే కలుసుకుందాము. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మొత్తానికి ఫైనల్గా ఇల్లు అయితే ఈ విధంగా అయితే ఉందండి. మరొక్కసారి చూసేయండి, చూడండి చాలా బాగుంది ఇల్లు అయితే. థ్యాంక్ యూ అండి.